హాయ్ అండి, ఇవాళ మనం బీరకాయ పచ్చనిపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా పావు కేజీ బీరకాయ తీసుకొని పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటా ముక్కను వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కాస్త ఉప్పు, పసుపు, కారం వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు బీరకాయలోని వాటర్ ఇనికేంత వరకు ఉడికించుకోవాలి. నేను ముందుగానే పచ్చనపప్పు 1 గంట పాటు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు నీట్గా మగ్గనివ్వాలి. తరువాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ ఇనికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కాస్త ధనియాల పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫైనల్గా బీరకాయ పచ్చనపప్పు కర్రీ రెడీ.